श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క పరిశోధాత్మకమైన గ్రంథం మతమెందుకు, ఆ యొక్క ఆశీర్వచనాలతో మన పరిణితి మేరకు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మతమెందుకు గ్రంథం మాస్టర్ గారు ఎందుకు రాశారు, ఎందుకు అందించారు అనేది ఒకంతగా మనం ఆలోచిస్తే ఆయన పడ్డ తపన మనకు అర్థమవుతుంది. ఏమిటా తపన అంటే, ఈ ప్రపంచమంతా కూడా వైషమ్యాలతో, సమతుల్యం లేకుండా, అసమానలతో కుట్టుమిట్టాడుతున్న ఈ సర్వ జన మానవాళికి వాళ్ళల్లో ఆలోచన రేకెత్తించి సరైన మార్గాన్ని వాళ్ళకి అందించాలని మాస్టర్ గారు తపన పడ్డాడు. లేకపోతే ఇన్ని గ్రంథాలు, సైన్స్ లో ఉన్న ప్రతి ఒక్క విజ్ఞాన గ్రంథాలన్నీ కూడా ఆయన ఎందుకు చదివాడు? ఆయన చదివించడానికి ధ్యానము, యోగము, సాధన చేసుకుంటే సరిపోతుంది. అది కాదు మానవ జన్మకి సార్థకత. చివరి శ్వాస వరకు ఈ సమాజానికి హితోచితంగా మన వంతు ఉపయోగపడగలగాలి అని మహర్షులు చేశారు, మహనీయులు చేశారు, మహాత్ములు చేస్తూనే ఉన్నారు. అది మాస్టర్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనకు తెలియకుండా అనేక మంది మహర్షులు, ఋషులు దేశ శ్రేయస్సు కోసం అందామా, లేక సర్వ మానవాద్య శ్రేయస్సు కోసం అందామా, వాళ్ళు ఇప్పటికీ తప్పిస్తూ తపస్సు చేస్తూనే ఉన్నారు. దాని ఉదాహరణ మన కుంభమేళలో కొన్ని లక్షల మంది సాధువులు వస్తున్నారు. ఈ కుంభమేళ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఏ టీవీలో కనిపిస్తున్నారా? ఏ పత్రికలో కనిపిస్తున్నారా? మరి ఇంతకాలం, ఇన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అంటే ఏమిటి? జ్ఞాని, విజ్ఞాని సాధనగా గుప్తంగా చేసుకుంటూ వాళ్ళు దేశ క్షేమం కోసంగా, దేశ శ్రేయస్సు కోసంగా ఎలా అయితే పాటుపడుతున్నారో, భరద్వాజ మహర్షి గారు లౌకికంగా మన మధ్యలో ఉంటూ కూడా మన సాటి వారికి ఏదైనా అందించగలమా? వాళ్ళు కనీసం ఒక్కరికైనా సరే మార్పులో తీసుకురాగలమా? ఒక్కరిలో మార్పు తీసుకొచ్చిన నా జన్మ ధన్యము అని మాస్టర్ గారు భావించారు. స్వామి వివేకానంద అదే భావించారు, బుద్ధుడు అదే భావించారు, బోధిసత్వుడు అదే భావించారు. సర్వ మానవాళి కూడా ముక్తి పొందేంత వరకు మేము అవతారాన్ని జన్మిస్తూనే ఉంటామన్నారు బుద్ధుడు కానీ, బోధిసత్వుడు కానీ, స్వామి వివేకానంద కూడా కానీ. అదే వరదాన మాస్టర్ కూడా ఒక మాట ఉన్నారు, నేను ఒక అవతార రూపంలో అవతరిస్తానని. అది ఎప్పుడో. అంటే ఎందుకు ఇది చెప్పుకుంటున్నామంటే, మాస్టర్ గారు ఈ శాస్త్ర విజ్ఞానం పై ఎందుకంత పరిశోధన చేస్తున్నాడు అనే విషయం మనం గుర్తించాలి ఇక్కడ. గత 2 రోజులుగా మనం ఏమనుకున్నాం? మనం చూడబడే పదార్థం అంతా కూడా వాస్తవం కాదు, అది వాస్తవం మనకు అనిపిస్తుంది. ఇదే పాలపాడు గురువు గారు చెప్తారండి, మనం చూసే పదార్థం అంతా కూడా వాస్తవం కాదని ఆయన ఒక మాట చెప్పుకున్నాడు. మరి ఆయన ఏ సైన్స్ చదివాడు అంటే ఏంటి? మనం చూసేదంతా కూడా ఏంటి? అది వాస్తవం కాదు. మరి వాస్తవం తెలుసుకో. వాస్తవం తెలుసుకోకుండా నీ భావాన్ని వాస్తవంగా మాత్రం రుద్దవద్దు. ఇలా మాస్టర్ గారు అన్వేషిస్తుంటే మాస్టర్ గారికి ఒక వ్యాసం, ఒక దినపత్రం దొరికిందట. చూడండి, తపన ఆర్తి అనేది ఉంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి సమాధానం ఇస్తాడనే దానికి నిదర్శనం ఇది. అందులో ఆ ఆర్టికల్ అది ఏంటంటే విశ్వ పరిమాణంపై కొత్త సిద్ధాంతం. అంటే విశ్వ పరిణామము అంటే ఏంటి? మార్పు చెందుతుంది కదా. దానిపైన లేటెస్ట్ ప్రిన్సిపల్, లేటెస్ట్ సూత్రం ఏదని ఒక వ్యాసం జరిగిందట.
అది ఎక్కడంటే మియామి అనే చిన్న రాష్ట్రం ఉంటుంది కదండి, అది ఎక్కడ ఉంటుంది? యునైటెడ్ స్టేట్లో ఫ్లోరిడాలో మియామి అని ఒక నార్త్ ప్రదేశం. మనకి తమిళనాడు మన సూళ్ళూరుపేట నార్త్ అయినట్టుగా యునైటెడ్ స్టేట్ తమిళనాడు అనుకుంటే సూళ్ళూరుపేట మియామి అనుకుందాం. నాకు తెలిసిన వరకు అది అనుకుంటున్నా, ఆ మియామి రాష్ట్రం. అప్పుడు అక్కడ పత్రికలు వేశారట. మాస్టర్ గారు సంవత్సరం మాత్రమే లేదు కానీ నెల మాత్రం వేశారు. డిసెంబర్ 4వ తేదీన వేశారు. అందులో ఎవరైనా వ్యాసం రాశారంటే బెహ్రమ్ కుర్స్నోగ్లు ఆయన పేరు. ఆయన గణిత శాస్త్రజ్ఞుడు. అనంతకోటి బ్రహ్మాండంలో నిండిన ఈ అఖిల విశ్వం ఎలా ఆవిర్భవించిందో, ఎలా పరిణమించిందో తెలిపే కొత్త సిద్ధాంతాన్ని మియామి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఆయన నిరూపించాడు. ఎలా శాస్త్రీయంగా నిరూపించాడట. ఊరికే చెప్పడం వేరే, తన ప్రమాణం చూపించడం వేరే. ఇప్పుడు ఆయన గణిత శాస్త్రజ్ఞుడు అంతగా నిరూపణ చేశాడంటే ఎంతగా పరిశోధించుంటాడు. ఆయన నిరూపించడానికి ఏమైందంటే ఇంతవరకు సిద్ధాంతాలంతా కూడా అదొక సవాలు కనిపించింది. నేను కొత్తగా చెప్తున్నాడే అని. అందులో ఆ సిద్ధాంత ప్రకారం ఏమైందో చెప్తున్నానంటే 10,000 కోట్ల సంవత్సరాల క్రితం అసలు భౌతిక పదార్థి అంటూ లేదు. భౌతిక అంటే ఒక వస్తువుగా ఏమీ లేదు. అనంతవ్యాప్తంగా ఒకానొక నిశ్శబ్ద చేతనా శక్తి మాత్రమే ఉంది. అందుకే శబ్దము నిశ్శబ్దం నుంచి వచ్చిందంటారు. శబ్దం కంటే నిశ్శబ్దం నుంచే శబ్దం పుట్టిందంటారు. అనంతవ్యాప్తంగా ఒకానొకమైన నిశ్శబ్ద చేతనా శక్తి మాత్రమే ఒకటి ఉంది. మనం ఈ విశ్వము, ఈ ఖగోళాలు అన్నీ కూడా దానికి సూత్రం ఏదో ఒక నక్షత్రం చెప్తారండి. అందులో నుంచే ఒక గ్రహంలో నుంచే ఇవన్నీ నక్షత్ర విస్ఫోటమయ్యి ఆ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు వచ్చి ఏర్పడని చెప్తుంటారు. సైన్స్ మనకి మన పరిమితి వరకు మనకు తెలిసింది. అది ఏదో అలౌకిక శక్తి 1, 2 పరమ సూక్ష్మాలుగా సృజించింది. ఇది ఒకనొక అచైతన్య శక్తి అనుకోండి. అందులోంచి 2 కణాలు బయట వచ్చాయి. 2 కణాలు బయట వచ్చి ఆ 2 కణాలు ఏం చేసిందంటే సర్వవ్యాప్తి చైతన్య స్థితిని అస్తవచ్చం చేసింది. అంటే ప్రశాంతంగా ఉన్న దానిని వెడగొట్టింది. అంటే ఒకే ఒక చైతన్య శక్తి ఉన్న దాన్ని వెడగొట్టింది. ఎట్లా అని చెప్పాలంటే ఒక కొండ ఉంది. ఆ కొండని దారి ఏర్పరచాలంటే ఏదో ఒక ఆటం బాంబు ఏదో పెడతాడు. ఆ ఆటం బాంబు పెడితే అది విచ్చలవిధంగా ఆ కొండ పిల్లలు ఆ పరిసరాలతో పడినట్టుగా 2 కణాలు ఉన్నాడు. ఒకటి నిప్పు, ఇంకోటి ఒత్తి అనుకున్నాం మనం. అది ఆ ఒత్తిలో ఆ నిప్పులో అలౌకిక శక్తి ఒకటి ఉంది. ఇంకా చెప్పాలంటే శేషాద్రి అడవులు ఎలా తరలిపడుతున్నాయి, ఎవరు ముట్టిస్తున్నారు? అది తిరుమల కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు. చెట్లలో ఉన్న రాపిడి శక్తి కంటికి కనబడదు. కంటికి కనబడేది లౌకిక శక్తి, కంటికి కనబడేది అలౌకిక శక్తి. బాగా మనం అర్థం చేసుకోవాలి. కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. అలౌకికము, లౌకికము. లౌకికం అంటే కనబడేది, అలౌకికము ఆ కొమ్మలో శక్తి మనకు కనబడదు. అటువంటి అలౌకిక శక్తి రాపిడి వల్ల ఆ అణువు ఎలా దగ్ధమవుతుందో అలాగే ఈ 2 పరమ సూక్ష్మ లక్షణాలు చైతన్య స్థితిని అస్తమస్తం చేసింది. ఈ 2 కణాలు బ్రహ్మాండమైన అగ్నిజ్వాల రగిల్చి ఈ మహావిశ్వాన్ని ఆవిర్భచేశాయని చెప్పాడు. అంటే ప్రశాంతంగా ఉన్న అడవులంతా కూడా తగలబడింది అనుకోండి, ఎలా ఉంటుంది? అగ్నిజాలతో ఆ ప్రదేశం అంతా మనం దూరం చూసానికి ఉంటుంది. అది ఒక పెద్ద ప్రదేశంగా, వాతావరణంగా, గొప్ప అగ్నిజ్వాలలాగా మనకు అనిపిస్తుంది. ఒక్కోసారి అగ్నిపర్వతాలు తేలుతుంది, లావా వస్తుంది. అవన్నీ మనం టీవీలో చూసాం అనుకోండి. చూస్తే ఎలా అనిపిస్తుంది? అగ్నిపర్వతం మామూలుగా ఉంటుంది, అందులో ముఖ్యశక్తి పేలుకునేటప్పటికీ అందులోంచి లావా వచ్చి ఆ అగ్నిజ్వాల బాగా రగులుకుంటుంది కదా. అలాగే ఈ విశ్వం ఏర్పడింది, ఆవిర్భవించింది.
చెప్పేయండి, పదార్థం లేదు. మళ్ళా వెనక్కి వస్తున్నాం. పదార్థం లేదు, ఒకానొక నిశ్చేతన శక్తి అదొక్కటే ఉంది. అదిలో 2 కణాలు బయట వచ్చాయి, అలోహ శక్తి. ఆ 2 కణాలు సర్వవ్యాప్తి చైతన్య మామూలుగా ఉన్నదని అస్వస్థం చేసింది. ఈ సృష్టి అది ఆయన నేను కనుగొన్నాను, నేను చేశాను, నేను చూశాను అని మీరు అనుకుంటున్నారు, అది కాదు అని ఆయన చెప్పాడు. ఎవడైనా బేసనం కృష్ నోగ్లు. మళ్ళా ఒక ప్రశ్న మాస్టర్గా వేస్తున్నాడు. ఆయన భౌతిక పదార్థం ఏదంటున్నావు కదా, ఇప్పుడేమో భౌతిక పదార్థం లేదని చెప్పాడు కదా, ఒకానొక చైతన్య శక్తి ఉందని చెప్పావు కదా, మరి భౌతిక పదార్థం లేనప్పుడు అది గమనించే ఇంద్రియాలు మనసు మాత్రం ఎలా ఏర్పడ్డాయి? ఇది ప్రశ్న. ఇప్పుడు భౌతిక పదార్థం లేదన్నావు కదా, లేదన్నప్పుడు లేదని నువ్వు అంటున్నావు కదా, అది కొంచెం కష్టం. ఇప్పుడు ఆ వస్తువు లేదని అంటున్నావు కదా, లేదనేది ఇంద్రియాలు మనసు, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వస్తువు లేదంటే నువ్వు లేని ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పగలగడానికి చూడాలి, చూసిన తర్వాత అదేదో మనసు గ్రహించాలి. గ్రహించినప్పుడు నువ్వు లేదని చెప్పగలవు, లేదు ఎలా చెప్పగలము? ఇప్పుడు ఆ గదిలో వస్తువు లేదు అంటున్నావు, వస్తువు లేదని ఎలా చెప్తున్నావు? మరి అజ్ఞాన మనసు ఎలా ఏర్పడ్డాయి అనే ప్రశ్న ఎదుటి వాళ్ళు వచ్చే ప్రశ్న మాస్టర్ గారు వేస్తున్నాడు ఇక్కడ. మీద కష్టారు కదా, నేను భౌతిక పదార్థం లేదన్నావు కదా, మరి లేదని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంద్రియాలు పనిచేస్తే కదా చెప్పగలుగుతున్నావు, నువ్వు చూడలేకపోతే చెప్పగలుగుతున్నావు, నీ మనసు అలా భావిస్తే చెప్పగలుగుతున్నావు, మరి ఇంద్రియాల మనసు ఎలా వచ్చింది? దీని విషయం ఏది నిజంలో మాస్టర్ గారు వివరించున్నారంటండి. ఆ పుస్తకం చూద్దాం, ఇదే కష్టం కాబట్టి. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మనం పరిశీలిస్తాం. సృష్టి అంతటికి ఆధారం ఒక అతీతము సర్వవ్యాపకమైన చైతన్య శక్తి. అతీతము అంటే దానికి కొలమానం ఉండదు, అతీతమైనది ఎంత దాని మన మాటలు చెప్పలేము. రెండవది సర్వవ్యాపకం, అది అంతటా ఉంటుంది. అతీతమైన పదం ఏంటంటే, ఇప్పుడు నా సామర్థ్యం కన్నా మీ సామర్థ్యం ఎక్కువ అనుకోండి, దాని మాటలు చెప్పలేను. మీ ఎంత సామర్థ్యం అంటే అతీతం అంతే. అలాగే సర్వవ్యాపకమైన చైతన్య శక్తి, ఆ చైతన్యము యొక్క సహజ స్వభావం చేత, ఆ చైతన్య సహజం ఏంటి? అంతటా వ్యాపించడం, దాని లక్షణం అది. గాలి స్వభావం ఏంటి? అంతటా వ్యాపించడం. పువ్వులోని సువాసన స్వభావం ఏమిటి? అంతటా వ్యాపించడం. చెట్టు యొక్క స్వభావం ఏమిటి? తను కొట్టినా తిట్టినా కూడా అందరికీ పండ్లు నీడని ఇవ్వడం. అలాగే చైతన్య శక్తి కూడా సహజ స్వభావం చేత తాను అనేకం కావాలని అది సంకల్పించింది. విత్తనం ఉంది, విత్తనం సహజ స్వభావం ఏమిటి? అది మొక్కయి పెద్దదై అంతటా విస్తరించాలి. మరి చెట్టు దానికి ఉదాహరణ చెప్పుకుందాం. అంతటా విస్తరించినట్టు అంటే ఇక్కడ విత్తనం సంకల్పించదని కాదు, మనకు అర్థం కావడం వివరించుకుంటున్నాం. మర్రి విత్తనంలో చిన్నది, కానీ దానిలో శక్తి ఎంత అపారంగా ఉంది. అలాగే ఈ చైతన్య శక్తి తన సంకల్పం చేత అనేకం కావాలని సంకల్పించింది. అది ఎట్లా అయ్యా? మళ్ళా ప్రశ్న. మనం పడుకుంటున్నాం, మనం కలగంటున్నాం. ఆ కళలో ఒక మనకి తెలియని జగత్తులో విహరిస్తున్నాం, ప్రపంచంలో విహరిస్తుంటాం. అది సాధ్యం జరుగుతుంటాం. మనకి విహరిస్తున్నప్పుడు కళలో విహరిస్తున్నాం అంటే మనం ఢిల్లీకి పోతున్నాం. కళలోనే పోయేవాడు ఒకడున్నాడా? వాడెవడు? నేనే. విమానం ఎక్కుతున్నా, విమానం ఎవరు? చూసేది ఎవరు? నేనే. నా మనసే విమానం రూపం. విమానంలో ఎక్కా, ఢిల్లీలో దిగా. అట్లాగే ఈ జగత్తుల రూపాలన్నీ కూడా తానే అయినట్లు ఈ కళలో మనం ఆ ఢిల్లీ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, మనుషులు కావచ్చు, అన్నీ నా మనసులో సంకల్పాలే కదండి. ఈ మూల చైతన్యంలోని కొంత భాగం ఈ సృష్టిలోని జీవ జంతు పదార్థాల రూపాలను ధరించింది. మన మనసు ఏ విధంగా అయితే
ఇక్కడి నుంచి కారు ఎక్కడము, ఏరోడ్రోమ్లో దిగడము, అక్కడ చెకింగ్ చేసుకోవడము, ఆ మనుషులంతా చూడడము, చాలా మంది మనుషులు కనబడుతుంటారు కదా, వాళ్ళని చూడడము, అక్కడ చెకింగ్ లోపలికి వెళ్ళడము, ఆ ఫ్లైట్లో కూర్చోవడము, కూర్చొని బెల్ట్ తగిలించుకోవడము, ఆ టేక్ ఆఫ్ అప్పుడు స్టడీగా ఉండడము, టేక్ ఆఫ్ అయిన తర్వాత బెల్ట్ విప్పేయడము, ఇవన్నీ జరుగుతుంటది కదా. మన మనిషి అన్ని రూపాలు ధరించింది కదా. అలాగే ఈ చైతన్య శక్తి కూడా ఇటు జంతుజాలము జీవజాలము ధరించింది. స్వప్నంలో చూడబడే జగత్తు నిజానికి ఉందా? కళ్ళకు చూస్తున్నాం, ఇవన్నీ నిజానికి ఉందా? అక్కడ మనం ఉంటున్నాం, ఇక్కడ కళ్ళ చూస్తున్నాం. మెలగ వస్తే మనం ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. అంటే ఏంటి? నిజానికి లేదు. అది కేవలం ఆ అవస్థలో, ఏ అవస్థలో? నిద్రావస్థలో, స్వప్నావస్థలో మనసుకు ఉన్నట్లు గోచరించిన భ్రాంతి మాత్రమే. అంటే 3D సినిమా చూసుకుందాం. 3D సినిమాలో మనం అద్దాలు వేసుకుంటానే ఐస్ క్రీమ్ మన ముందుకు వచ్చినట్టుగా, గులాబీల ముందు వచ్చినట్టుగా, మంచులు ఆడినట్టుగా, ఆడుకున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు కొత్తగా గేమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మొన్న ఓపెన్ అయ్యాయి స్కూల్ పెట్టలో కూడా. అద్దాలు వేసుకున్నాం అనుకోండి, టీవీలో పెడతాడు వాడు. టీవీలో పెడితే ఆట గంటకి ఎంత ఇస్తారు. అవి పెట్టినప్పుడు ఆ టీవీలో మన ముందర జరిగినట్టుగా, మనం పరిగెత్తినట్టుగా ఇట్లా అనిపిస్తుంటుంది. ఆ అద్దం తీయేస్తేనే మామూలు స్థితికి వస్తున్నాం. అంటే ఏంటి? ఆ అద్దాలు వేసుకున్న అవస్థలో ఉన్నప్పుడు మాత్రము అది వాస్తవం అనిపిస్తుంది. అది నిజంగా వాస్తవమా అని ప్రశ్నించుకుంటూ, అయినప్పటికీ ఆ కళ్ళలో ఉన్నంతసేపు అది వాస్తవంగానే మనకు గోచరిస్తుంది. సినిమాకి వెళ్ళాం, అందులో మమేకం అనుకోండి, వాడు నవ్వితే నవ్వుతున్నాం, ఏడిస్తే ఏడుస్తున్నాం. వెళ్ళని హీరో కొట్టడా కొట్టు 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 అంటున్నాం. అది సినిమాను గుర్తించింది అనుకోండి, నీకు వాస్తవం. ఉదయ సినిమా అది ఒక తెర, ఒక ఫిల్మ్ నుంచి వస్తూ ఉంది అది అనుకోవడం వాస్తవ జగత్తు. కానీ అందులో ఉన్నంత వరకు కూడా నీ దృష్టి ఎలా ఉంటుంది? నీ దృష్టి అది అదే వాస్తవంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే స్వప్న జగత్తులో అప్పుడు వ్యక్తమయ్యే వస్తువులు కానీ పదార్థం కానీ భ్రాంతి మాత్రాలే అయినా వాటిని గోచరించే మన మనస్సు, స్వప్నేంద్రియాలు, వాటికి మాత్రం అది వాస్తవం అనిపిస్తుంది. మనం చూస్తున్న సేపు ఎలా ఉంటుంది? అది నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా, నిజమే కనిపిస్తుంది. ఇది ఇటు మనసుకి కానీ ఇటు స్వప్న ఇంద్రియాలకి కానీ అది వాస్తవంగా మనకు గోచరిస్తుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే గాఢనిద్రలో ఉన్న మనసులో ఒక సూక్ష్మమైన ప్రజ్ఞ మేల్కొని ఒక కల్పిత దేహ రూపాన్ని ధరిస్తుంది. ఇవన్నీ చూసేది ఏమిటి? ఒక సూక్ష్మమైన ఒక ప్రజ్ఞ, అంటే తెలివి. లేకపోతే మనం నాకు కళ వచ్చింది, నేను కళ ఎడగ చెప్పలేం కదా. ఆ ప్రజ్ఞ మనసులో మెలకువలో కూడా ఉంటుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి ఇక్కడ మాస్టర్ గారు. ఇక్కడ ఆధ్యాత్మిక లింక్ చేసుకుని వస్తున్నాడు. ముందు సైన్స్ చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు, నేను శాస్త్ర విజ్ఞానం చెప్తున్నాడు. చెప్పిన తర్వాత దాన్ని మనం ఈ శాస్త్రం చెప్పి నమ్ముతున్నాం కాదు. ఇంతకు ముందే మనలో ఆ ప్రజ్ఞ ఉంది, ఆ సామర్థ్యం నీలో కూడా ఉంది. దానిని తట్టి మేల్కొల్పారు మహర్షులు అని చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం రాబోతుంది ఇక్కడ. స్వప్న జగత్తుల పదార్థం కేవలం స్వప్న కల్పితమే. ఆ స్వప్నంలో కలిపి ఇంద్రియాలు యొక్క మరియు వాటిలో నుంచి పనిచేసే స్వప్న స్థితిలోని మనసు యొక్క స్వభావం చేత వాస్తవంగా కనిపించేది. అది నిజం అనుకుంటున్నాం మనం. నిజానికి ఆ కల్లో అనుభవించే ఇంద్రియాలు మనసు కూడా ఈ స్వప్న జగత్తుతో పాటు కేవలం భ్రాంతి అనని మెలకువలో మనకు అనుభవం అవుతుందా లేదా? మన కళ ఒకడు కొట్టేశాడు, అబ్బా లేచాం, కలవ భ్రాంతి రేది, మనం వాడి కళ్ళ వాడు కొట్టలేదు, మనం ఇక్కడే పడుకున్నాం కదా అని అనిపించదా? అంటే మెలకువలో అనుభవం అవుతుంది. ఆ మెలకువని ప్రజ్ఞ లేకపోతే ఆలోచన, సరైన విధానము అని మనం భావించగలిగితే అప్పుడు చూసేదంతా అక్కడ ఇదంతా
మెలకువలో మనసుకు ఇంద్రియాలకు వాస్తవంగా ఉన్నట్లు కనిపించే ఈ పదార్థం కావచ్చు, ఈ జగత్తుతో పాటు వాడు అనుభవించే మనసు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, ఇవన్నీ కూడా కల్పితాలే. అంటే ఇది ఒక నాటకము. అన్నమయ్య పాత్ర నానాటి బతుకులు నాటకము అని పాట పాడతారు. ఇది అన్నమేశ్వరం నేను. పుట్టుట నిజము, చనిపోట నిజము, ఈ రెంటి నడుచున్నది నాటకము అన్నాడు. అంటే అన్నమయ్య ఎప్పుడో చెప్పున్నాడు. అంటే ఇవన్నీ కూడా నువ్వు కళలో చూసేది మాత్రమే. అందుకే స్థితప్రజ్ఞుడు ఏం చేస్తాడంటే ఇది ఒక సినిమా లాగా చూస్తాడంటే, ఒక కళలాగా చూస్తాడు వాడు. అందుకే వేడిచ్చినా చలించడు, చలిచ్చినా చలించడు, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమభావంలో ఉంటాడు. అందుకే బాబా అంటారు చూడండి, మెలకువలో అంటే నిద్రలో కూడా మెలకు ఉండేవాడు ఉంటాడని చెప్తాడు కదా. బాబా ఎలా మీరు ఉండగలుగుతారు అన్నప్పుడు ఆయన చెప్తాడు. అంటే ఏంటి, వాళ్ళకి నిద్ర అంటూ ఉండదు, నిద్రలో మెలకు ఉంటుంది అనే విషయం మనకి గుర్తించాలి. అదే పాలపాడ కూడా చెప్తాడు, నేను నిద్రపోయి కొన్ని సంవత్సరాలు ఏంటంటే మీరు నమ్ముతారంటాడు. అదేవిధంగా అక్కలకోట స్వామి కూడా పట్టుకుని నిద్రపోతాడంటే కొండ మీద గురువు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. వెంటనే లేపి నువ్వేందుకు నిద్రపోలేదు అంటాడు. మనసు అనుకుంటాడు అనమాట, పట్టుకుని నిద్రపోతున్నాడు అనే సంగతి. పట్టుకుని ఎందుకు వాళ్ళకి అని సంశయం కలిగినప్పుడు ఒక భక్తుడికి అతనికి వివరణ ఇస్తాడు. మరి గురువు పెట్టి నిద్రపోయేవాడికి మనసులో ఉన్నమాట ఎలా తెలుస్తుంది? ఇది మనం గుర్తించాలండి. అనేది ఇవన్నీ కూడా కల్పితాలే. ఎప్పుడైతే ఈ వాసగత కల్పితం అనే భావన స్థిరపడి అది ఎప్పుడు మనసులో ఎరుకులో ఉన్నవాడు మాత్రం ఎప్పుడు ఆనందంగా ఉండగలడు. ఇప్పుడు సైన్స్ కూడా నిరూపిస్తుంది. అంటే పదార్థం కూడా ఒక చైతన్య శక్తి ద్వారా ఒక విస్ఫోటం చెంది అనేక రకాలుగా ఏర్పడింది. అంటే జీవులుగా జంతువులుగా అది ఎలా ఏర్పడ్డాయంటే నువ్వు కళలో నువ్వు ఏ విధంగా అయితే నీ మనసే అన్ని రూపాలు ధరించినట్టుగా ఆ చైతన్య శక్తి కూడా అన్ని రూపాలు ధరించింది. మెలకువలో వచ్చినప్పుడు ఏమవుతుంది, అదే వాస్తవం కాదని ఏవైతే తెలుసుకుంటున్నావో అలాగే ఈ మెలకువలో కూడా నువ్వు చూడబడేంత కూడా వాస్తవం కాదు అని ఈ మియామిలో ఒక పత్రికలో వచ్చినప్పుడు, వ్యాసంలో వచ్చినప్పుడు ఈ బెస్లం కుష్ నోబ్లు అనే గణిత శాస్త్రజ్ఞుడు పరిశోధించి నిరూపణ చేశాడు. అంటే ఏంటి, విశ్వ పరిణామంపై కొత్త సిద్ధాంతం ఈయన తెలియజేశాడు. మాస్టర్ గారు ఇంకా అన్వేషించాడు. మాస్టర్ గారు అన్వేషణలో ఆయన తెలుసుకున్నాడు. ఊరికే ఉండలే, ఆ చదివేశాడు ఆడుకుండలే. అందుకని ఏది నిజం అని కేవలం అన్వేషణతో జరుపుతున్నప్పుడు అనేక సత్యాలు నా అంతటా నాకే మనసుకు ఎలా గోచరమవుతూ తర్వాత పుస్తకాలు చదివినప్పుడు అది నిజమని తెలియదు. మాస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు సార్, చేస్తున్నాడు. మాస్టర్ గారికి సమాధానం పడింది. సమాధానం పడిన తర్వాత పుస్తకాలు చూశాడు. తన మనసులో ఏదైతే సమాధానం పడిందో అది పుస్తకాలు చదివినప్పుడు అది వాస్తవము అని గుర్తించాడు. అందుకే నాకు తట్టిన అనేక విషయాలు కాలక్రమేణా కనుగొనబడుతున్నాయని, వాటి దృష్ట్యాన్ని ఈ నవీన శాస్త్ర పరిశోధకులు వారి సిద్ధాంతాలను అవసరమైన విధంగా తిరిగి రాసుకోవాల్సి వస్తుందని దృఢమైన విశ్వాసం నాకుంది. ఎవరికి? మాస్టర్ గారికి. నా మనసులో ఏ విధమైతే నా ప్రతి సమాధానాలు వచ్చాయో అటువంటి సమాధానాలే ఇంకా రాబోయే ఈ కొత్త తరానికి వారి శాస్త్ర పరిజ్ఞులు కూడా వారి సిద్ధాంతాలని అవసరమైన విధంగా తిరిగి వాళ్ళకి రాసుకోవాల్సి వస్తుందని నాకు విశ్వాసం ఉంది. మానవుడు తనలోని చైతన్య కక్షను సాధన ద్వారా విపులీకరించుకొని సృష్టిలో వివిధ పదార్థాల చైతన్య కక్షలతో సమాన స్థితిని పొందినప్పుడు వాటిని తాను ఆజ్ఞాపించగలుగుతాడని నాకు అవగతమైన సత్యానికి అనేక సిద్ధపురుషుల చరిత్రలో కానవచ్చే లీలలు నిదర్శనాలుగా నాకు కనిపించాయి. ఇది మాస్టర్ చెప్పాడు. మళ్ళా వెనక్కి వస్తున్నాం. మనిషి మనలో ఉన్న చైతన్య కక్షను
అంటే మనలో ఉన్న ప్రజ్ఞను మేల్కొల్పడం ద్వారా, సాధన ద్వారా, అప్పుడు సృష్టిలో వివిధ పదార్థాలు ఉన్నాయి కదా, వాటితో సమాన స్థితిని పొందినప్పుడు, మామూలుగా వాక్యం చెప్పాలంటే సర్వవ్యాపక శక్తితో మమేకమైనప్పుడు. ఇప్పుడు గాలి ఉంది, గాలితో మనం మమేకం అయిపోయినాం. అప్పుడు గాలి ఏ పని చేస్తుందో అప్పుడు మనం చేయగలం. ఇప్పుడు ఇనుప ముక్క అయస్కాంతం మారినప్పుడు అయస్కాంతం ఏ విధంగా పనిచేస్తుందో, అలాగే మనలో ఉన్న చైతన్య శక్తిని దాన్ని విపూరీకరించుకొని సృష్టిలో వివిధ పదార్థాల ద్వారా మనం మమేకమైనప్పుడు, ఆ స్థితిని పొందినప్పుడు వాటిని తాను ఆజ్ఞాపించగల శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఒకటే అయిపోయిన తర్వాత ఏమవుతుంది సార్, ఈ ప్రపంచాన్ని శాసించే సామర్థ్యం మనకు వస్తుంది. లేకపోతే వర్షం ఆగమంటే ఎలా ఆగుతుంది, నిప్పు రమ్మంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మా కుటుంబంలో అందరూ ఒకటే అనుకున్నాం అనుకోండి, నేను చెప్పిన పని మీరు చేస్తారు, మీరు చెప్పిన పని నేను చేస్తాను. అలా కాకుండా మీరెవరో నేను ఎవరైనా అనుకోండి, సరే పని చేయమంటే మీరు చేస్తారా? నేను చేస్తానా? ఈ ఉదాహరణ సరిపోతుంది అనుకుంటున్నా. మీరు నేను ఒకటైనప్పుడు ఏమవుతుందో, నేను చెప్పినా మీరు చేస్తారు, మీరు చెప్పినా నేను చేస్తాను. ఇంకా మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే బాబా మహాసభకు కాళ్ళు చెప్తారు. పిలిచినప్పుడు ఏంటి బాబా అంటారు, నువ్వు నేను ఒకటే అలా అంటాడు. ఇంకోటి రేగేకి ఒక ఎర్రటి అరటిపొళ్ళు ఇస్తే, రేగే అరటిపొడి తిన్న తర్వాత దాని కొరికి బాబా తింటాడు, బాబా కొరికి నాకు ఇస్తాడు. ఇదేంటి బాబా అంటే మన ఇద్దరు అభేద స్థితి అంటాడు. సరే, తీరాల స్వామి అర్థం కాదు, వివరించుకుంటాను సార్. ఏం చేసేది, తీరాల స్వామి అడిగినప్పుడు మాస్టర్ గారు వెళ్ళినప్పుడు తీరాల స్వామి ఇడ్లీ ఇస్తాడు. ఆయన ఇడ్లీనే బాగా అన్ని కలిపేసి ఉంటాడు కదా, ఒక ఇడ్లీ ముక్క ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మాస్టర్ గారు కొడుకొని తిన్న తర్వాత గబక్క నాకు తీరాల స్వామి తింటాడు. అంటే ఇక్కడ ఏమైంది, తండ్రి బిడ్డల సంబంధం, ఆత్మబంధం, వేరనే భావం లేదు. అలాగే ఆ ఇడ్లీ ముక్క తింటూ ఉంటే మట్టిలో పడిపోతే దాన్ని తీసుకుని తీరాస్వామి తింటాడు. అంటే ఆ మట్టి ఆ ముక్క అంతా కూడా ఒకటే అన్న భావన. అటువంటి భావన ఉన్నప్పుడు వాడు ఏమి చెప్పి ఆజ్ఞాపి ప్రకృతి సహకరిస్తుంది. కొంచెం అర్థం చేసుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. సమాన స్థితిని పొందినప్పుడు రేగే బాబా సమాన స్థితి, మహల్సాపతి బాబా సమాన స్థితి, మాస్టర్ గారు చిరాల స్వామి సమాన స్థితి కలిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. అది నాకు అవగతమైన మహాత్మ చరిత్రలు అన్నీ కూడా నాకు నిదర్శనాలుగా కనిపించాయి. ఇప్పుడు వాళ్ళు ప్రకృతిని సాధిస్తున్నారు కదా, మహాత్మ చరిత్ర ఏది తీసుకున్నా కూడా వాళ్ళు ప్రకృతిని సాధిస్తున్నారా లేదా, అది వీలు కాదని కూడా అది వీలవుతుందా లేదా. అందుకే సద్గురువుని ఆశ్రయిస్తే ఆ గ్రహాలన్నీ కూడా వాళ్ళకి వశం కాబట్టి ఆ గ్రహాలు మనకి ఏమి చేయలేవనేదానికి మనకి వివరించుకుంటున్నాం. అయితే గుడ్డిగా నాస్తికత్వానికి పదార్థవాదానికి అంటిపెట్టుకునే వారికి, అది స్వల్పమైన తమ వ్యక్తిగత అనుభవంలోనికి రాని విషయాలను అబద్ధాలు అనే వారికి నచ్చే రీతిన ఎలా నిరూపించవచ్చా అని ఆలోచిస్తున్నారట ఎవరు, మాస్టర్ గారు. మామూలుగా దైవం భక్తి అనే వాడికి అర్థమవుతుంది సార్. కొందరు గుడ్డిగా నాస్తికత్వానికి, అసలు నాస్తికత్వం అంటేనే అర్థం తెలియదు. నాస్తికుడు అంటే అస్తిత్వం లేనివాడని అర్థం, స్ఫురణ లేనివాడని అర్థం. ఎలా స్ఫురణ ఉంది, ఆహారం తీసుకుంటున్నాడా, వాడికి కుటుంబం ఉందా, సమాజంలో ఉన్నాడా, మరి అస్తిత్వం లేకుండా ఎలా ఉన్నాడు వాడు. సరే, అందుకే గుడ్డిగా అనే పదం వాడాడు. గుడ్డిగా నాస్తికత్వానికి పదార్థానికి అంటి పెట్టుకునే వారికి, పదార్థాల కంటే నేను చూస్తే నమ్మతా నమ్మను అనుకునే వారికి, అతి స్వల్పమైన తమ వ్యక్తిగత అనుభవంలోనికి, అతి స్వల్పమైన వ్యక్తిగత అనుభవంలోనికి అంటే నా అనుభవంలోనికి రాని వారికి ఎలా నిరూపించవచ్చా అని యోచిస్తున్నాడట.
అంటే వీళ్ళకి ఎలా చెప్పాలి ఈ భక్తి బుర్రలకి? వీడికి ఎంత తపడం చూడండి మాస్టర్ గారికి. వాడికి అర్థం చేసుకుంటేవి చేసుకోకపోతేవి అని ఊరికెళ్ళా. వీడికి ఎలా చెప్దాం? సరే తెలుసుకున్నాము చెప్తున్నాము, మరి తెలుసుకోవడానికి ఎలా చెప్పాలి అని తపన పడుతున్నాడట. అందుకే మనం అనేక ఉదాహరణ సాహిత్యంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఉదాహరణలతో. అలా చేస్తున్నప్పుడు సైన్స్ టుడే ఒక పత్రిక వచ్చేది, మీరు చూసారా లేదు? ఇంగ్లీష్లో ఏనాడు అనుకుంటా, సైన్స్ టుడే బుక్. తెలుగులో కూడా ఉంది, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఆ పత్రిక జూన్ 1973 సంచిక. మాస్టర్ అన్వేషణ 69 ప్రారంభమైంది. 73 సంచికలో అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ అతీంద్రియ శక్తుల గురించి చేస్తున్న పరిశోధనల గురించి, సోవియట్ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిశోధనల గురించి అందులో వ్రాసి ఉంది. వాళ్ళు చెప్తే మనం నమ్ముతామా? కరెంట్ చెట్టు మందికి పనికిరాదు, పొరుగింటి పుల్లకూర రుచి. అది మన మానవ నైజం. మన ఇంట్లో కూడా నశించదు, పక్కింటి కూడా నశిస్తాడు, నచ్చుతాడు. మన ప్రజల మందు మనకి పనికిరాదు, వేరే వాడి ఇచ్చిన మందు మనకి పనికి వస్తుంది. అట్లాగే సోవియట్ వాళ్ళు కనుగొన్నారంటే అబ్బా అని అంటాం. ఆ అద్భుత శక్తులు క్రమశిక్షణ ద్వారా మేల్కొల్పడానికి సంబంధించిన పరిశోధనలు చేశారండి వాళ్ళు. అది ఎక్కువ మంది స్త్రీలట, ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అపూర్వమైన శక్తి దాగి ఉంటుంది సార్, అందుకే ఆది శక్తి అంటారు. అలా ఎక్కువ మంది స్త్రీలతో పరిశోధించారట. మొదట ఆ పరిశోధన ఏంటంటే, అయస్కాంతంతో 2 సూదులు తగులుకుంటాయి అనుకోండి, దానిని సంకల్పం చేత ఉత్తర దక్షిణం ఉండే దాన్ని తూర్పుగా తిప్పుతున్నారు. ఏది దూరంగా ఆ టేబుల్ మీద పెట్టారు గుండు సూర్యులు. ఇక్కడి నుంచి తన దృష్టి చూసేటప్పటికీ అది ఉత్తర దక్షిణం ఉందనుకోండి, దాన్ని తూర్పు తిప్పుతున్నారు. ఇది పరిశోధనలో తేలింది. దీన్ని సాధించిన తర్వాత తనలో శక్తి ఇంకొంచెం పెంచాడు. పెంచిన తర్వాత రూలర్ కర్ర ఉంటుంది, మనకి తెలుసు, చూస్తారు, కర్రతో ఉంటుంది, రూల్డ్ కర్ర అంటారు కదండి, మామూలుగా ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది. దానిని చక్కతో చేయబడిందని, అది గుండ్రటి కడ్డీ, అది దానిని తాకకుండానే జొల్లించారు మానసిక శక్తితో. ఇంకొకటి, అగ్గిపెట్టెలను కాగితాలను కూడా, చిన్న చిన్న వస్తువులను కూడా సంకల్ప మాత్రాన ఒక చోటి నుంచి ఇంకొకటికి కదిలించడం వీరు సాధించారు. ఎవరు? సోవియట్ రష్యాలో వాళ్ళు, అమెరికా ఉండేవాళ్ళు, డ్యూక్ పరిశోధన యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఇలా పరిశోధన చేశారు. 1 గుండు సూదులు, 2 రూల్డ్ కర్ర, 3 చిన్న చిన్న వస్తువులు. ఎవరు చేశారంటే నీనా కులాగినా అని. నీనా కులాగినా అనే ఒక స్త్రీ సంకల్పం మాత్రం చేత ఆమె ఏం చేసింది, గిన్నెలో నీళ్లు పోశారు. నీళ్లు పోస్తే బల మీద పెట్టారు. బల మీద పెడితే ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి కదిలించారు. ఎవరు? ఈ నినాకులాగిన అంటే పరిశోధన చేశారండి. ఇప్పుడు నాలో ఒక మానవ శక్తి ఉందనుకోండి, ఉన్నప్పుడు గమనింటారా, ఎందుకు వచ్చింది మీ శక్తి? నాలో లేదు కదా, మీలో ఎందుకు వచ్చింది అని పరిశోధిస్తారు కదండి. అలా పరిశోధిస్తే ఈమెలో ఉందని తెలియంది. తర్వాత ప్రాక్టికల్గా చేస్తే స్వయంగా అందరూ చూశారు. కప్ప గుండెకాయని, హార్ట్ని కొట్టుకోకుండా చేశారు. సంకల్ప చేత ఆ గుండె కొట్టుకోకుండా చేసిందట. వస్తువును సుడిగాలలో ఏ ఆధారం లేకుండా నిలిపిందట కాగితాన్ని. ఇవన్నీ సాధించింది. అప్పుడు ఆమెను తీసుకొచ్చారు, మిషనరీ పెట్టారు మెదడుకి. ఫోటో తీస్తే
అందులో విశేషమైన కాంతి, ఆమె కళ్ళు, తల, చేతులు యావత్ చుట్టూ కూడా ఒక కాంతిపుంజంగా ఏర్పడి ఫోటో తీశారు. మనం పురాణ సినిమాలు చూస్తాం కదా, దేవుడు అంటేనే వెనకల ఒక పెద్ద వెలుగు మనకు వస్తుంది. అది కృష్ణుడు కావచ్చు, ఇంకా మహావిష్ణువు కావచ్చు. చూసినప్పుడు అది ఏదో ఒక సినిమా టెక్నిక్ లేదా ఊహ, కాంతి ఎలా వస్తుంది అని అనుకుంటారు ఈ శాస్త్రజ్ఞుడు. ఇప్పుడు తెలిసినప్పటికీ ఏమైంది, మనిషిలో కూడా నిద్రాణంగా ఒక చైతన్య శక్తి ఉంది. నువ్వు మేల్కొలకపోతే అలాగే ఒక చైతన్య శక్తి ఉంది. ఆ చైతన్య శక్తి తన సంకల్పం చేత వివిధ జీవ జంతు పదార్థం ఏర్పరిచింది. ఈమె నినాకులేగిన సంకల్ప చక్రం చేత వస్తువులు కదిలించినప్పుడు, ఇది విశ్వసించినప్పుడు అది ఎందుకు విశ్వసించవు? ఇది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఇది చెప్తే అనుభవం రాని వాడు కూడా నమ్ముతున్నాడు కదండి. అనుభవం రాని వాడు కూడా నమ్ముతున్నాడు లేదా? ప్రత్యక్షంగా ఫోటోలు సహా ప్రమాణం చూపిస్తున్నారు. ఏది? ఆ రష్యాలో, అమెరికాలో. దీన్ని అంటే ఆ వెలుగుని దానికి పేరు పెట్టారు బయోప్లాస్మా అని. అది కొత్త పదం అయినప్పటికీ మనకు ఒక వింతగా ఉంటుంది. ఇది కొత్తగా నిజంగా అనిపిస్తుంది. ఇది మామూలుగా పదార్థానికి ఉండే ఘన, ద్రవ, వాయు రూపాలు కాక ఒక విశేషమైన 4వ దశ. ఏది? ఈ బయోప్లాస్మా అనేది పదార్థానికి ఒక పదార్థం అంటే మన ఘనం ఉంటుంది, ద్రవం ఉంటుంది, వాయువు ఉంటుంది సార్. అది కాకుండా ఒక విశేషమైన 4వ దశ మనిషిలో ఉండేది. జాగ్రత్త, స్వప్న, సుషుప్త దాటి క్రియ అవస్థ. ఈ మూటికి అంటన్నది. అందుకే పాలపాడు ఒక మాట అంటానండి, ప్రాణికి, పదార్థానికి, పరిస్థితికి కట్టుబడిన వాడు ముక్తుడు అని. అంటే వాటి కంట్రోల్లో వీడున్నాడు, వీడి కంట్రోల్లో అది ఉంటుంది. దాన్ని బయోప్లాస్మా అంటారు. ఇప్పుడు ఆమె నీనాతులాగిన తన మనోసంకల్పం చేత మామూలుగా మనలాగా కాకుండా మరి ఆ రూల్డ్ కలర్ కదిలించిందా లేదా? కప్ప గుండెకాయని ఆపిందా లేదా? నీళ్ళ ఉన్న గిన్నెని పక్క కదిలించిందా లేదా? మరి ఏ వ్యవస్థ? మనకు అనుభవం కాని వ్యవస్థ. మనకు అనుభవం ఏంది? జాగ్రత్త అనుభవం, స్వప్న అనుభవం, ఘాటు నిద్ర అనుభవం. తురియావస్థ మనకు అనుభవం లేదు. ఆ తురియావస్థ ఈకుంది. ఇది సజీవమైన అన్ని వస్తువుల్లో ఉంటుంది తెలిచారు. ఇది ప్రతి ఒక్క వస్తువులో కూడా ఉంటుంది. ఇప్పుడు పువ్వులో కూడా ప్రాణం ఉంది, మనకు తెలియదు. ఒక చెట్టు దగ్గర నువ్వు ఒక మేకను నరికావనుకోండి, వెంటనే ఆ చెట్టు చలించిపోతుందట. అది మిషన్ని బట్టి తెలుసుకున్నారు. మనం వాటివన్నీ తెలుసుకోకుండానే అది వీలు కాదండి ఏదో కాకమ్మ కబుర్లు అంటే ఎలా? నువ్వు ప్రయత్నించి దానికి అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పరిశోధించలేదు, నువ్వు పరిశోధించు, నీకు అర్థమవుతుంది. అంటే సజీవమైన అన్ని వస్తువుల్లో కూడా ఉంటుందని తెలిసారు. ఇప్పుడు మనం బజార్లో పోతుంటాం, ఒకరిని సాగు బాగా ఉంటాడు, మన మనసు ఎలా ఉంటుంది? కొట్టింది వాడిని, మనల్ని కాదు. కానీ మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మనసు చలిస్తుందా లేదా? అంటే ఏంటి? మనలో కూడా అటువంటి ప్రజ్ఞ ఉంది. అది అయ్యోను కావచ్చు, బాధను కావచ్చు, ఉంటుందా లేదా? అది మంది కాదు అనుకుంటామా? అనుకోం కదా. అలాగే అన్ని ప్రాణుల్లో కూడా ఉంటుంది అని తేల్చారు ఈ శాస్త్రజ్ఞులు. దీనిని మన పూర్వీకులు ఏమన్నారు? అదొక ప్రాణశక్తిరా అన్నారు. అది చెప్తున్నాడు, దీనిని మన పూర్వీకులు ప్రాణశక్తి అన్నారని నా అభిప్రాయము. ఆడ దొరకడు మాస్టర్ మళ్ళా. ప్రాణశక్తి అన్నారని నా అభిప్రాయం. చూడండి ఎంతగా మాస్టర్ గారు లోతుగా పరిశోధించండి. ఆ సైన్స్ టుడే పుస్తకంలో
అది రావడం, ఆ ఎస్ఏ రావడం, ఆ ఎస్ఏలో ఈ సోవియట్ ప్రశ్నలు అమెరికా వాళ్ళు కనుగొనడం, వాస్తవంగా ఆ నీనాకులాగినని ప్రత్యేకంగా పరీక్షించడము, పరీక్షించిన ఫోటో తీస్తే ఒక దీవెన కాంతి కనబడము. అదే కదా వివేకానంద. అదే మన శక్తి ఉందిరా, శక్తిని మేల్కొల్పండి వివేకానంద అంటుంటాడు కదండి. అదే మహాత్ములంతా కూడా మీలో కూడా శక్తి ఉంది, మీరు నాలాగా తయారు కాగలదు. నేను నా గురువును చూసి సాక్షాత్తు నేను గురువు స్వరూపుడు నేను పొందానని బాబా చెప్పాడా లేదా? నా గురువు వలె నేను ఇంతటి వాడయ్యాను. అంతెందుకంటే సత్సాంగత్యంతో వాళ్ళతో ఉన్నాం అనుకోండి, అటువంటి ఆలోచన మనకు వస్తుందా రాదా? అటువంటి భావాలు మనకు వస్తుందా రాదా? అంటే ఇప్పుడు మనకు సంస్థ ఉందండి, సంస్థలో కార్యక్రమం చేయాలనుకున్నాం, ఇలా చెయ్యాలని నేను అన్నా, నేను కూడా ఇలాగ అనుకున్నానంటారు మీరు, నేను కూడా ఇలా అనుకున్నానంటారు మీరు. మరి మన ముగ్గురులో ఒకే ఆలోచన ఎలా వచ్చింది? మన ముగ్గురులో ఆ పని మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా ఒకే ఆలోచన ముగ్గురులో ఒకేసారి కలిగింది. అర్థమని భావిస్తున్నాం మ్యాక్సిమం. అంటే ఒకే సంకల్పంతో ఉండే వాళ్ళకు ఒకే ఆలోచన వస్తుంది, ఒకే ప్రాణశక్తి మేల్కొంటుంది అని నా అభిప్రాయం. దీనిని బట్టి భౌతిక పదార్థం సామాన్యులకు ఇంతవరకు అవగతంగానే విశేష స్థితులు కూడా పొందగలవని రుజువైంది. ఇలా చేశారు మాస్టర్ గారు. భౌతిక పదార్థము సామాన్యులకు ఇంతవరకు అవగతం కాల, కానీ విశేష స్థితులను కూడా పొందగలరు అని రుజువుతుంది. ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది సార్. ఇప్పుడు అందరికి ఉండేది ఒకే మెథడే, మెథడ్లో తేడా ఉండదు. వాడు సైంటిస్ట్ అయ్యాడు, మనమేమో మామూలు వర్షం వస్తున్నాం. ఒకడేమో యోగి అయ్యాడు, మనమేమో భోగి అయ్యాం. ఇద్దరు మనుషులే కదా, కానీ ప్రయత్నం చేస్తే వీడు కూడా యోగి కాగలడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని మహాకవి చెప్పాడు కదండి. కాడిగరుడు సామాన్యులు కూడా ఇంతవరకు అవగతం కాని ఆ స్థితిని పొందగల రుజువైంది. దానికి ఉదాహరణ ఈ నీనాకులాగిన. జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైనా గ్రంథం కూడా చెప్పున్నారు. పదార్థవాదాన్ని ఇంతవరకు గుడ్డిగా విశ్వసిస్తున్న పాశ్చాత్య దేశాల్లో, అంటే రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆ దేశాలే కనుగొన్నారు. గుడ్డిగా ఈ దేశాల వారు ఆర్జించిన విజ్ఞానం మాత్రమే అసలైన విజ్ఞానం అనే మానసిక బానిసత్వం కలవారికి ఈ దేశాలు ఇటీవల కనుగొంటుకున్న ఈ ప్రకృతి రహస్యాలు కొన్ని వేల సంవత్సరాల కిందటే తూర్పు దేశాల వారు, అంటే మనం భారతదేశం, కనుగొన్నారని అంగీకరించడం ఇప్పుడుండే మోడర్న్ సైన్స్ ఉన్న వాళ్ళకి బాధగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వస్తువు కనుగొన్నాను, ఈ వస్తువు ఇంతకుముందు ఒకటి కనుగొన్నారా అని మీరు చెప్పారనుకోండి, నా మొక్క చిన్నది అయిపోతుంది. నేను కనుగొన్నాను, నేను కాళ్ళ దగ్గర వేస్తా ఉన్నా, ఇంతకుముందు చెప్పారు అంటే బాధాకరంగా ఉంటే ఒప్పుకుంటానా? పైకి మనసు బాధగా ఉంటుంది. ఇప్పుడు సత్యం నేను విషయాలు చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, ఇదే ఈ మాట సాగర్ కూడా చెప్పాడయ్యా అని మీరు అలా అనుకోండి, నా ముఖం చిన్నది అయిపోతుంది. సరే, నా ముఖం సగం పెడతాము. నాతో ఉంటారు కదా నలుగురు మనుషుల, వాళ్ళకి అనిపిస్తుంది, మా గురువు గారు చెప్పారు ఫస్ట్, సాగర్ కూడా చెప్పారు అని చెప్పడానికి నా చుట్టూ వాళ్ళు కూడా విశ్వసించరు. ఒకవేళ బాధగా ఉంటుంది, ఇది మన గురువు గారు గొప్ప అనుకున్నాం, ఆ గురువు గారు గొప్ప అని చెప్తున్నారే అని నా చుట్టూ వాళ్ళకి బాధగా ఉంటుందా ఉండదా? అర్థమైంది మాట్లాడతా. వీడేం చేస్తున్నాడు, వాడు చెప్పి వీడు చెప్తున్నాడు, అది వీడికి తెలుసు, చుట్టేవాడికి. చుట్టేవాడికి తెలియదు కదా. చుట్టేవాడికి బాబుగా చెప్పి శంకరాచార్య చెప్పున్నాడురా, లేకపోతే సాగర్ కూడా చెప్పున్నాడు, తెలియజేస్తామని చెప్పారంటే వీళ్ళు ముప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదంతా నాకు తెలియదు సార్, మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పేది నిజం నాకు సార్. అది కూడా భాస్కర్ చెప్తున్నారు, సోవియట్లు కనుక్కున్నారని అని ఆడ వినేసి మరి ఇది మన భాషలు చెప్పారంటే
ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అని చెబుతూ, రాజకీయంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన చాలా మందిలో భావదావస్యం ఉందన్న సంగతి ఇటువంటి వారి వల్లే నిరూపణ అవుతుంది. నిజంగా స్వాతంత్రం వచ్చింది సార్, నిజంగా దాచి ఇంకా చేస్తున్నాం మనం, ఇంకా చేస్తున్నాం సార్. అసలు మనం ఉదాహరణకి ఏం పెట్టలేదు, ఆదివారం లీవు మనకి. ఆదివారం ఎవరికి లీవు? వాళ్ళే వెళ్ళిపోయారు, కానీ ఆ ఆదివారాన్ని మనం హాలిడేగా మనం చూస్తున్నామా లేదా? మరి దాస్యం ఉన్నామా లేదా? మనకి స్వాతంత్రం వచ్చింది, మనకి స్వాతంత్రం. వాళ్ళు పెట్టి చేస్తున్నాం. ఇది తప్పకుండా మనం విమర్శించడం లేదు సార్. ఇక్కడ దాస్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సండే ప్రేయర్కి వాళ్ళకి అప్పుడు లీవ్ వచ్చింది, అదే హాలిడే మనకు కంటిన్యూ అవుతుందా? వేరే మార్చుకున్నామా? ఇది మార్చుకోలేదు. అది భావదాస్యం అంటే సార్. ఉదయం సంగతి ఇటువంటి వాళ్ళు నిరూపణ అవుతుంది, మన వాళ్ళు నిరూపణ అవుతుంది. రేపు ఇంకా దాస్యంలో ఉన్నారా? ఇంకా ఎప్పుడు స్వాతంత్రం వస్తే మార్చుకోకూడదా? మండే పెట్టుకోకూడదా? ఇంకా వెనసారి పెట్టుకోలేదు, శనివారం గోవిసారి పెట్టుకోకూడదు, లీవ్ పెట్టుకోకూడదా? పెట్టుకోలేకపోతున్నాం. అందుకని అటువంటి వాళ్ళు నిరూపణ అవుతుంది. ఇది ఒప్పుకోకుండారే వాళ్ళ వల్ల. ఈ భావదాస్యమే విజ్ఞానం అని, నవనీతని, పురోగతిని ఇకనైనా మీరు భ్రమపడకుండా ఉంటే జోహార్లు చెప్పచ్చు అని మాస్టర్ గారు అంటున్నారండి. ఇది ఒరే ఆయన వాళ్ళు చెప్పిన విజ్ఞానం అనుకుంటున్నావు, కాదు ఆయన మన పూర్వీకులు ఎప్పుడు చెప్పారు, అలాగా నువ్వు భ్రమపడకుండా ఉంటే మనకి మన పూర్వీకులు చెప్పారు, మన పూర్వీకులు చాలా గొప్పరా వీలేంద్రా అని అనుకుంటే ఆయన జోహార్ చెప్తాడంట, మంచివాడు అంటారంట. అలా మనం విశ్వసిస్తున్నామా? లేదు, ఇంకా ఆ దాస్యంలోనే ఉన్నాం అనే విషయాన్ని మాస్టర్ గారు తన అన్వేషణలో కలిగిన విధానాన్ని వరదాది మాస్టర్ గారు కొన్ని విశేషాలు మనకు అందించాడు. దీన్ని బట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ఒకే ఒక అంశం, మియామి అనే పత్రికలో వచ్చిన వ్యాసాన్ని బట్టి ఆ విశ్వప్రాణమై ఒక కొత్త సిద్ధాంతం బెహ్రం నోబ్లు కనుగొన్నాడని, కాబట్టి మనం చూసేదంతా కూడా వాస్తవం కాదని అని ఎరుకుతూ ఉండగలిగితే నువ్వు నిజాన్ని తెలుసుకోగలవని, మరి ఈ సత్యాన్ని అనుభవంగా ఎలా చెప్పాలి అని మాస్టర్ గారు అన్వేషిస్తున్నప్పుడు ఆ సైన్స్ టుడే పత్రికలో రావడం వ్యాసం, అందులో నీనా కులాగిన అనే ఆమె పరీక్షించడం ద్వారా మానసిక శక్తితో ఇటువంటి అద్భుతాలు చేయవచ్చు. కాబట్టి మనం నిద్రాణంగా దాగి ఉన్న మనకు అనుభవం కాని విశేషాలని మనం ప్రయత్నపూర్వకంగా కృషితో కూడా సాధించవచ్చు. ఈ సంఘటన ఇప్పుడు వీళ్ళు కనుక్కున్నారు, ఇది మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కిందటే మన భారతదేశం కనుగొన్నదనే విషయాన్ని మనం స్పష్టంగా అంగీకరించగలగాలి. కానీ ఈ దాస్యానికి అంటే ఈ బానిసత్వానికి అలవాటు పడేది మనకి మన పూర్వీకులు చెప్పదని మనం ఒప్పుకోవడానికి కొంచెం మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకో అని మాస్టర్ గారు ఈ మతనందు గ్రంథం ద్వారా మనకు సంపూర్ణంగా వ్యతిరేకించడానికి ఆయన సాయశక్తిలా ప్రయత్నం చేశాడు ఈ గ్రంథం ద్వారా. అది అందించుకోవడమా అందిపుచ్చుకోవడం అనేది వారి వారి ప్రజ్ఞను బట్టి ఉంటుందని మాస్టర్ గారు మన ప్రజ్ఞకి వదిలేశాడు. అలా వాస్తవం తెలుసుకుంటే మాస్టర్ గారు జోహార్ చెప్తాడు, అంటే బానిసత్వానికి బయటపడండి, దాస్యం వద్దు, సేవ వద్దు, నీలో శక్తి ఉంది, నువ్వు కూడా అటువంటి శక్తి నువ్వు పొందగలవు. అదే నీ నాకు లాగినా కదా వచ్చింది, నీలో నువ్వు చూసుకుంటే కూడా నీకు అటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు సంకల్పం మాత్రంతో మనకే అర్థమవుతుంది సార్. 6th సెన్స్ అని ఒక పదం మాత్రం కదండి, అది పనిచేస్తుంది కదా, మనకు జరుగుతుంది కదా. ఇక్కడికి రావాలా, ఒక హెడ్ సెట్ వచ్చేస్తున్నాడు కదా, అది ఎలా వస్తుంది? ఆ 6th సెన్స్ మీద
వీడు మనసు కేంద్రీకృతం అయిపోయింది. అందువల్ల వాళ్ళు అనుకుంటే జరుగుతా ఉంది, వాడు చెప్పింది జరుగుతాడు. మాట వదిలాడు అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు కానీ ఇంకోసారి జరుగుతుంది. అర్థమైన భావిస్తున్నాం. కాబట్టి ఆ శక్తి మనలోనే ఉందిరా తెలుసుకో. వాళ్ళు చెప్పిన తర్వాత నమ్ముతున్నాం కాదు, మన పురుగు ఎప్పుడో చెప్పారు అని చెబుతూ ఇంకా దైవత్వం గురించి మహత్వం గురించి రేపు వారం వివరించుకుందాం. శక్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.